ఏం ఆలోచిస్తున్నావు? మార్కెట్లో మనం ప్రోడక్ట్ అయితే లాంచ్ చేయబోతున్నాం, కానీ ప్రైస్ ఎలా డిసైడ్ అర్థం కావట్లేదు. ఎక్కువ పడితే జనాలు రావట్లేదు, తక్కువ పడితే బిజినెస్ లాస్ అయిపోతుంది. అసలే ఇది ప్రైస్ ప్రాబ్లం కాదు, ఇది స్ట్రాటజీ ప్రాబ్లం. ప్రైస్ కి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ లేకుండా ప్రైస్ పెట్టడం ఈక్వల్స్ టు బిజినెస్ లాస్. నీ ప్రోడక్ట్ ప్రైస్ ర్యాండమ్ గా పెట్టొద్దు అంటే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకండి. సార్, మా ప్రోడక్ట్ కి ఎంత ప్రైస్ పెట్టాలి, అది మాకు ప్రాఫిట్ కూడా ఇవ్వాలి, జనాలు కూడా ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి అని అడుగుతుంటారు చాలా మంది. మీరు కూడా ఇదే డౌట్ తోనే ఉన్నట్టయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వెల్కమ్ టు బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీ సిరీస్ డే 6. ర్యాండమ్ గా ప్రైస్ డిసైడ్ చేయకూడదు. ఫస్ట్, మీరు మీ ప్రోడక్ట్ ని స్పెసిఫిక్ ఆడియన్స్ కి మాత్రమే సేల్ చేస్తున్నారు అని అంటే కాస్ట్ ఆటోమేటిక్ గా ఎక్కువ అనేది ఉంటుంది అనమాట. చాలా మంది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తే ప్రైస్ నేచురల్లీ తక్కువ అనేది అవుతుంది అనమాట. సెకండ్, కస్టమర్ నుండి తీసుకుంటున్న మనీ రికరింగ్ గా వన్ టైం ట్రాన్సాక్షన్. ఒకవేళ రికరింగ్ అయితే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో పోయిన డబ్బులు నెక్స్ట్ 1 year లో ఆటోమేటిక్ గా రికవరీ అవుతాయి. థర్డ్ వచ్చేసి కస్టమర్ లైఫ్ టైం వాల్యూ క్యాల్కులేట్ చేయండి. ఒక కస్టమర్ నుండి 1 year, 2 year, 5 year లో ఎంత రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, అది మీ ప్రైస్ స్ట్రాటజీకి బేస్ అనేది అవుతుంది అనమాట. ఫోర్త్, సర్వీస్ డ్యూరేషన్ ని కన్సిడర్ చేయండి. 3 days సర్వీసా లేదంటే 3 years సర్వీసా, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న టైం, ఎఫర్ట్, క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది ఫిక్స్ చేయండి. ఫిఫ్త్, మీ టీమ్ మెంబర్స్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎక్స్పెన్సెస్ మీద పెట్టిన మనీ మీ ఇన్వెస్ట్మెంట్స్, బట్ అవి కూడా ప్రైస్ లో అనేది ఇంక్లూడ్ చేయండి. ఈ పాయింట్స్ అన్ని అప్లై చేస్తే మీ ప్రైస్ ట్యాగ్ ర్యాండమ్ కాదు, స్ట్రాటజీతో ఉంటుంది, వాల్యూ బేస్డ్ అనేది ఉంటుంది. ఇలా ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత మీ సేల్స్ ఇంక్రీస్ అవ్వడం, ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అనేది అవుతుంది. నేను మీ వేణు కళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజీస్. నా కోసం కాదు, మీ బిజినెస్ గ్రోత్ కోసం పనిచేస్తా.